హైకోర్టులో మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు ఎదురు దెబ్బ తగిలింది. తన ఎన్నికలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను కొట్టేయాలని మంత్రి దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు తిరస్కరించింది. మంత్రి పిటిషన్ విచారణ అర్హం కాదని కోర్టు తెలిపింది. మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు తెలంగాణ కోర్టులో చుక్కెదురైంది. తన ఎన్నికలు చెల్లదంటూ దాఖలైన పిటిషన్ను కొట్టేయాలంటూ మంత్రి వేసిన పిటిషన్ను హైకోర్టు బెంచ్ కొట్టేసింది. మంత్రిపై వేసిన పిటిషన్ను విచారణకు స్వీకరించింది. ఎన్నికల అఫిడవిట్ ను మంత్రి శ్రీనివాస్ గౌడ్ టాంపర్ చేసి 2018లో పోటీ చేశారని మహబూబ్ నగర్ నియోజకవర్గానికి చెందిన రాఘవేందర్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. శ్రీనివాస్ గౌడ్ ఎన్నికను రద్దు చేయాలని పిటిషన్లో కోరారు. దీంతో తన ఎన్నికకు వ్యతిరేకంగా వేసిన పిటిషన్ను కొట్టేయాలని శ్రీనివాస్ గౌడ్ సైతం హైకోర్టును ఆశ్రయించారు. రెండు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం మంత్రి శ్రీనివాస్ గౌడ్ పిటిషన్ను విచారణ అర్హత లేదని పేర్కొంటూ కొట్టేసింది. త్వరలోనే రాఘవేందర్ ను దాఖలు చేసిన పిటిషన్ విచారణకు రానుంది. కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే విషయమై తెలంగాణ హైకోర్టు ఇవాళ సంచలన తీర్పు వెలువరించింది. ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదంటూ తీర్పు ఇచ్చింది. ఎన్నికల అఫిడవిట్ లో తప్పుడు సమాచారం పొందుపరిచినందుకు గాను వనమాకు 5 లక్షల జరిమానా సైతం విధించింది. 2018 ఎన్నికల సమయంలో అఫిడవిట్ లో తప్పుడు సమాచారం ఇచ్చారని అప్పటి ప్రత్యర్థి జలగం వెంకట్రావు 2019లో పిటిషన్ దాఖలు చేశారు. ఆయన్ని అనర్హుడిగా ప్రకటించాలని పిటిషన్ లో పేర్కొన్నారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున వనమ పోటీ చేయగా టీఆర్ఎస్ నుంచి బలగం వెంకట్రావు పోటీ చేశారు. అనంతరం కాంగ్రెస్ ను వీడిన వనమ బీఆర్ఎస్ గూటికి చేరారు. అయితే జలగం వెంకట్రావు పిటిషన్ పై సుదీర్ఘ విచారణ అనంతరం ఇవాళ తుది తీర్పు వెలువరించింది. వనమకు వ్యతిరేకంగా సాక్ష్యాలు ఉండటంతో ఆయన ఎన్నిక చెల్లదంటూ తీర్పు వెలువరించింది. రెండో స్థానంలో నిలిచిన జలగం వెంకట్రావును ఎమ్మెల్యేగా ప్రకటించింది. ప్రస్తుతం ఇద్దరు నేతలు బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నారు. అయితే హైకోర్టు తీర్పుపై వనమ సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తోంది. కోర్టు తీర్పు కాపీలు రాగానే తదుపరి నిర్ణయం తీసుకుంటామని ఆయన తరఫు న్యాయవాదులు వెల్లడించారు. ఇక జలగం వెంకట్రావు సైతం సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తోంది. ఎన్నికల అఫిడవిట్ లో తప్పుడు సమాచారం పొందుపరిచినందుకు గాను ఆయనకు జైలు శిక్ష విధించాలని, ఈ మేరకు సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసే అవకాశాలు ఉన్నాయని జలగం తరపు న్యాయవాదులు వెల్లడించారు. ఇలాంటి తరుణంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎన్నికపై కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు కావడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. మరికొన్ని నెలల్లో ఎన్నికలు ఉన్న తరుణంలో ఈ పరిణామాలు రాజకీయంగా ఆసక్తిని రేపుతున్నాయి.